హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. మరి ఊరించి లాస్ట్కి ఏం చేశారంటే అది అందరికీ తెలుసు. సో ఈ ఈవెంట్లో జరిగినటువంటి పరిణామాలు, ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేసినటువంటి ప్రవర్తనకు సంబంధించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇప్పుడు జన సైనికులు ఏమంటారు? అందరికీ మా స్వామి టార్గెట్, అందరికీ మా దేవుడే టార్గెట్, అందరికీ మా హీరోనే టార్గెట్, అందరికీ మా డీసీఎం టార్గెట్. అంటే అందరికీ మీ డీసీఎం టార్గెట్. ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నాడు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ రకంగా వ్యవహరిస్తున్నారా? లేదు కదా. పైగా మీ స్వామి అందరి టార్గెట్ చేశాడు. గతంలో ప్రతి దాన్ని టార్గెట్ చేయడమే, ప్రతి అంశాన్ని టార్గెట్ చేయడమే, అన్నింటిని వాడుకొని ఇది అదేం లేదు. మీ అందరికి తెలుసు, సుగాలి ప్రీతి 30,000 మంది అన్నీ తెలుసు. నేను వాటి జోలికి పోను. కానీ ఇట్లా అన్నింటినీ టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొంది ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి పదవిలో కూర్చొని మరి ఆ పదవి పరువు తీసినప్పుడు ప్రశ్నించక ఏం చేస్తారయ్యా? నోరు మూసుకొని కూర్చుంటారా? మీరు మాత్రం ప్రశ్నించవచ్చా? ఇతరులు ప్రశ్నించకూడదా తప్పు చేస్తూ ఉంటే? ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళది యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అట్లనే ఉంది. అభిమానులకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు తగ్గట్టుగా అభిమానులు చేస్తారు. వాళ్ళు ఏది కోరుకుంటారు, ఈయన అదే చేస్తాడు, ఈయన ఏది చేస్తారు, వాళ్ళు అదే చేస్తారు. నేను ఈవెంట్లో జరిగింది అదే. ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా ఒక బాధ్యత పదవిలో ఉండి ఈయన ఇట్లా కత్తులు పట్టుకొని తిరుగుతారా? ఎవరైనా కత్తులు పట్టుకొని పట్టుకోవచ్చా? కత్తి పట్టుకోవచ్చా చెప్పండి? కత్తి పట్టుకొని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? కొంతమంది పట్టుకుంటే ఏమవుతుంది అంటున్నారు. మీరు పట్టుకున్నారు కాబట్టి మీ అభిమానులు కూడా కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మొన్న ఒక ఈవెంట్లో ఇక్కడ గణేష్ నిమజ్జనం రోజు కత్తులు పట్టుకొని తిరిగితే వాళ్ళకి కత్తులు కట్టాయి, ఇక్కడ కడుపులు కట్టాయి, హాస్పిటల్లో చేరినారు. దీన్ని ఏమంటారు? మీరు స్టంట్లు ఏమంటే స్టంట్లు వేస్తారు, రోడ్ల మీద స్టంట్లు వేస్తూ ఉన్నారు, కింద పడి యాక్సిడెంట్లు దెబ్బలు తగిలించుకుంటున్నారు. ఇదేంటిది మరి? డీసీఎంగా నీ బాధ్యత అదే? నువ్వు సినిమాలో యాక్ట్ చేసి సినిమాలో ఉండు, లేకపోతే రాజకీయాలు ఉంటే రాజకీయాల్లో ఉండు. చేయాలనుకుంటు రెండిట్లో ఉండాలనుకున్నప్పుడు బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎవరో ప్లగ్ కార్డ్ పట్టుకొని రప్ప అని ఏదో డైలాగ్ వాళ్ళు మీడియా మిత్రులు చెప్పిన దానికి ఏమన్నాడని అడిగితేనే మనం ఈరోజు వరకు కూడా రప్ప రాజకీయం, రప్ప నియోజకవర్గం అని పిచ్చి కూతలు, పిచ్చి చేస్తలు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు కత్తులు పట్టుకొని తిరగవచ్చు డైరెక్ట్. నిన్న కత్తి తిప్పుతా ఉంటే వెనక సెక్యూరిటీకి తగిలే పరిస్థితి నిన్న. ఒక్కసారి ఆ పవన్ కళ్యాణ్ గారు మాట వినండి. సినిమా ప్రేమికుడిని, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. చూడండి, విన్నారు కదా డైలాగులు. ఏమన్నా ఇందులో నిజం ఉందా చెప్పండి? సినిమా అంటే సినిమా, పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంట. మీరు ఏమన్నారు? సినిమా ఈవెంట్లకు పోయి రాజకీయాలు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గురించి. మరి సినిమా ఈవెంట్ మీరు సినిమానే మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీరు రాజకీయాల నుండి సినిమాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలు చేయండి. మళ్ళీ దీంట్లో కూడా ఈ సినిమా ఇండస్ట్రీని నాశనం చేయడానికి కాకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ మాటలు ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయా? మరి రాజకీయం చేస్తలేరా మీరు? మీ సినిమా కోసం 1000 రూపాయలు టికెట్ పెట్టి ఏమంటారు దీన్ని? మీరు ఇట్లాంటి మాట మాట్లాడతారు కాబట్టి ఇగో ఇట్లా టార్గెట్ చేస్తారు. ఇప్పటంలో ఇల్లు తొలగించినప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా బానట్ మీద కూర్చొని పోయాడు కదా, అది ఇప్పుడేమో ఇక్కడ కత్తి పట్టుకొని తిప్పుతా ఉన్నాడు. ఇక్కడ చూడు ఎంత విచిత్రమో చూడండి. అక్కడ విశాఖలో ఏడుస్తున్నారు పాపం ప్రజలు. మనకు పట్టదు, మెడికల్ కాలేజీలు పట్టవు, వాళ్ళ అభిమానులకు పట్టవు, వీళ్ళకి పట్టవు. నా ఇష్టం 2,000 టికెట్ పెట్టుకుంటా, నీకేంది? నేను పోతా మెడికల్ కాలేజ్ పోతే. ఎవరికి కావాలి మెడికల్ కాలేజ్? దేనికోసం మెడికల్ కాలేజ్? నాకేమైనా ఉపయోగం ఉందా? మా స్వామికి ఏమైనా ఉపయోగం ఉందా? మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారా? మేము మాట్లాడడం, మాకు అవసరం లేదు. మాకు సినిమా కావాలా, మాకు ట్రైలర్ కావాలా, మాకు పవన్ కళ్యాణ్ కావాలా. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మేము ఉంటే కత్తులు పట్టుకొని తిరుగుతాం. ఇది వాళ్ళ ఆలోచన విధానం. ఇదిగో ఇది చూడండి, ఇదిగో వాళ్ళ అభిమాని కత్తి పట్టుకొని నిలబడ్డాడు ఇక్కడ. ఏం చెప్తాను చెప్పండి? ఇక్కడ కత్తి పట్టుకొని మీడియాకి సిగ్గులేదు, ఇక్కడ ఉన్న మీడియా సిగ్గులేదు. ఈ మీడియాకి ఏబిఎన్ ఆ మైక్ పట్టుకొని, అవును బాబు అట్లా కత్తి పట్టుకోకూడదు నాయన, నువ్వు కత్తి పట్టుకొని మాట్లాడకూడదు, నువ్వు యువకుడివి, పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు, మీకేం వచ్చిందని చెప్పాలి కదా. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు ఈ జన సైనికుడు? సినిమా ఎవరు టార్గెట్ చేసినా, ఎవరు టార్గెట్ చేస్తారు ఆ సినిమాని? ఎందుకు టార్గెట్ చేస్తారు చెప్పు? మీరు టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా అవతల టార్గెట్ చేస్తారు. మీ నోరు అదుపులో ఉంటే వీళ్ళు కూడా వాళ్ళ చేతులు మీ సినిమా మీద ఉండవు, సైలెంట్గా ఉంటారు. లేదు మేము గెలుపుతామంటే వాళ్ళు గెలుపుతారు. ఇదే కదా జరిగేది అక్కడ. అందుకే యథా రాజా తదా ప్రజ అంటే ఇదే. ఆయన కత్తి పట్టుకున్నాడని ఈ పిల్లోడు కూడా కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ. డైలాగ్ చూడు సార్, డైలాగ్ ఎట్లుందో.
మీరు వర్షంలో కలిస్తే నేను గొడుగు పట్టుకున్నాను, గొడుగు తీసి ఇస్తున్నాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మారిపోతే నేను ఎండల్లో వచ్చి మారిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరు ఇచ్చిన జీవితం. జనసేన ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తెలియక రాదు. అలాగా ఇప్పుడు పవన్ అది గొడుగు. ఎన్నికలకు ముందు మీకు ఎండ వచ్చినా వాన వచ్చినా గొడుగు పెడతా. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నాకు గొడుగు పట్టండి, మీరు వర్షంలో తడవండి. అక్కడ ఈవెంట్లో వర్షం నిన్న. అది సార్ ఎట్లా మాట మీద ఉంటాడు అనే దానికి అదొక ఎగ్జాంపుల్. ఇటు చూడండి, కత్తి ఎట్లా తిప్పాడు సార్ ఇక్కడ. ఇది చూడండి, సార్ కత్తి ఎట్లా తిప్పాడు ఇక్కడ. ఇదిగో జస్ట్ మిస్. మళ్ళీ చూడండి, ఇక్కడ తగులుతున్నాయి చూడండి వెనక. ఇదిగో ఇది కత్తులు పట్టుకొని ఆ రకంగా తిప్పుతూ ఉంటే అభిమానులు కూడా ఆ రకంగా కత్తులు తిప్పుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఈ రకంగా ఉన్నప్పుడు, ఈ రకంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. రాజ్యాంగాన్ని అవమానం చేద్దని, ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దని ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే కూడా, నిజాయితీగా అడిగితే కూడా వాళ్ళను కూడా ఈ జన సైనికులు బూతులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇది ఈ రకంగా ఉంటే, పోనీ ఆ అభిమానులన్నా సంతోషంగా ఉన్నారా నిన్న ఈవెంట్లో అంటే అది లేదు. పొద్దున నుంచి మొదలు పెడితే ట్రైలరు ఉదయం వస్తుంది అన్నారు, మధ్యాహ్నం అన్నారు, ఈవెంట్లో అన్నారు, ఈవెంట్లు అయిపోయింది, మరుసటి రోజు అన్నారు, ఇప్పటికీ లేదు. ఇప్పుడు అదే అనుకుంటారు అభిమానులు. మేము ఊచకోతలంటివి, రక్తపాతాలంటివి, కత్తులు తిప్పితేమి, అన్నీ తిప్పితేమి, ట్రైలర్ రిలీజ్ చేయకుండా అసలు సినిమాల విషయం ఉందా లేదా, ఎందుకని డిలే చేస్తున్నారని చెప్పి మరి అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఇటు అభిమానులు హ్యాపీగా లేరు, ఇటు ప్రజల కష్టాలుంటే మీరు పట్టించుకోవడం లేదు. ప్రశ్నించకూడదంట. ఎందుకు ప్రశ్నించకూడదు? రాజకీయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ప్రశ్నించకూడదంట.